కేంద్రంలోని కాశీప్ నగర్ కాలనీలో వర్షపు నీరు నివాస గృహాల్లోకి వరద నీరు చేరడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్న కాలనీవాసులు రోగాల బారిన పట్టించుకొని వైనం. ప్రతి ఇంట్లో సమస్య వెల్లువ. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక, రోడ్లు లేక నిలిచిపోయిన నీరు, ఈగలు దోమలు త్రాగడానికి కూడా సరిగ్గా రాని మిషన్ భగీరథ వాటర్, ఉండడానికి కూడా వసతి లేని నిరుపేద కుటుంబాలు వారిని ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయో సార్. గుడిసెలు లేవు, మాకు లేవు, ఇండ్లు లేవు, ఏం లేవు, జాగాలు లేవు, ఏం లేవు. ఉన్న గవర్నమెంట్ ఇచ్చిన జాగాలో ఉన్నాం సార్. ఇది 40 ఏళ్ళ నుంచి ఉన్నాం సార్. మాకు ఒక గుడిసె లేదు, ఒక దిక్కు లేకుండా చేస్తారు సార్. ఈ రామారెడ్డి గ్రామంలో ఉన్నాం సార్. మనకు ఎవరు పట్టించుకుంటా లేరు సార్. మనకు 45 ఏళ్ళ నుంచి ఇప్పుడు సంసారం ఇలా చేసుకుంటున్నాం సార్. ఇప్పుడు గుడిసె కూలిపోయింది. మనం చేయాలంటే సార్ మా దగ్గర పైసా లేదు, ఏమీ లేదు సార్. మేము పిల్లలు జల్లాలు ఉన్నాం సార్. వీళ్ళంతా ఎట్లా పండుకోవాలి సార్? ఇట్లా వీళ్ళు పడినాం సార్. రాత్రి అంతా మనం పండుకున్నందుకు జాగా లేదు, ఏం లేదు. ఈ కాశీ నాగర్ అని పేరే ఉన్నది కానీ కాశీ నాగర్ పెద్దమ్మ దుబ్బ కాశీ తూర్కొల్లాం సార్. మేము ఇగో ఇట్లా ఉన్నది మన పరిస్థితి. ఎట్లా పండుకోవాలి? సంటి పోరగాళ్ళు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు సారు. గిట్ల గోడలు కూలిపోతే మన పరిస్థితి ఎట్లా? తిండి ఎట్లా వండుకోవాలి? ఎట్లా తినాలి? పిల్లలకి ఎట్లా పెట్టుకోవాలి సారు? ఓళ్ళు పట్టించుకుంటలేరు. మనకు ఎంత బతిమిలాడినా కానీ చూసుకుంటా గిట్లనే పోతురు కానీ ఓళ్ళు వచ్చినా కానీ ఏదో టెంపర్ వరకు వస్తుర్రో, దేనికి చూడడానికి వస్తుర్రో, దేనికి వస్తుర్రో కానీ తెలియదు సారు. మనకు గిట్ల ఉన్నది. ఈ గోడలు కూలిపోతాయి, దబన మళ్ళా వర్షాలు వస్తున్నాయి, ఇల్లు కూలిపోతాయి. ఏడ ఉండాలి? మేము ఏడ బతకాలి? ఎట్లా మన పరిస్థితి ఏంటిది? ఘోరం పరిస్థితి ఉన్నది సారు. మనకు ఎటు వెళ్ళ రాకుండా ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఒకటి అన్నీ కూలిపోతున్నాయి సారు. కాశీనాగర్ సారు, మనది కాశీనాగర్, పెద్ద రామారెడ్డి గ్రామం. ఏదో దయచేసి మనకు ఏదన్నా సారు, మన ఇల్లు కట్టకు ఏనా ఇంటి డబ్బులు ఇస్తామా, ఇంటి డబ్బులు మీ ఏదైనా గుడిసన్నా రేకులన్నా చేసుకోరు అని ఓళ్ళు అంటలేరు సారు. మనకు జాగాలు లేవు, భూమి బాధన సారా మనుషులు హోరెదిస్తే పొలంగా ఎంత ఘోరం బతుకు. ఎట్లా బతకాలి? ఎట్లా ఉండాలి? అని చాలా గురి రామారెడ్డి పెద్దమ్మ దుబ్బ ఇట్లా ఉన్నది సార్. మొత్తం మీద అయింది, మొత్తం గోడలు కూలిపోతున్నాయి. ఎట్లా బతకాలి? ఏం కథ? ఇట్లా ఉన్నది. పిల్లలు జల్లలు సంటి పోరగాళ్ళు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు సారు. మొత్తం కూలిపోయినాయి, గోడలంతా కూలిపోతుంది, వర్షాలు పడుతున్నాయి. ఎట్లా బతకాలి? ఎట్లా ఉండాలి? మేము మా పరిస్థితి చూడు సారు. గోడలు కూలిపోయినాయి. ఇగో గుడిసె మొత్తం ఇట్లా ఉన్నది. ఆగు ఇల్లు అట్లా ఉన్నది. మొత్తం ఇగో ఉరుస్తుంది, ఇంకా వర్షాలు పడుతున్నాయి. పెద్దమ్మ దుబ్బ కాశీనాగర్ సారు. ఇగో ఇట్లా ఉన్నది మా పరిస్థితి. గోడలు కూలిపోయినాయి సార్. రాత్రి ఎట్లా వండుకోవాలి? ఎట్లా సంసారం? బియ్యాలు అన్నీ బోకలు కుండలు అన్నీ నానిపోయినాయి, బట్టలు నానిపోతున్నాయి, ఇల్లంతా ఉరుస్తున్నది. ఇది ఎట్లా ఉండాలి మనము? ఏం కథ? అన్న మా పరిస్థితి చూసి 24 గంటలు వర్షాలకి గుడిసెలు కట్టిన ఇండ్లు ఆగుతలేవు. మా గుడిసెలు ఎట్లా ఆగుతాయి? మా పరిస్థితి ఘోరంగా ఉన్నది. చిన్న పెద్దగా ఆనకి తట్టుకోలేక మేము పెద్ద బాధల తీస్తున్నాం. మాకు ఎవరు ఆదుకోటోళ్ళు ఎవరు లేరు. ఓట్ల గురించి మేము ఎవరికైనా ముందు అయి ఓట్లు వేస్తున్నాం అన్న. మా పరిస్థితి చూసి జర దయచేసి ఇక్కడ దాకా కాశీనాగర్ మా పెద్దమ్మ దుబ్బ ఇక్కడ దాకా వచ్చి జర చూసి పోరి మా పరిస్థితి ఎట్లా ఉన్నదో. మేము తినేటందుకు తిండి సుత్త మంచిగా వంట సుత్త చేసుకుంటలేము. ఇట్లా కొడుతుంది మాది పరిస్థితి. స్నానం చేసేందుకు గుడిసె లేదు, బాత్రూమ్లు లేవు మాకు. బయట పోవాలంటే చూసేటోళ్ళు ఏమంటారు? ఎక్కడ పడితే అక్కడ తాక్కుంటూ కూర్చుంటారు. ఏదన్నా గేటర్ ఉన్నదా, మోరి ఉన్నదా? మాకు ఒక సీసీ రోడ్ అన్నా లేదు. మాకు ఎవరైనా కానీ జర దయచేసి కాశీం నగర్ దాకా వచ్చి చూసి పోర్రి జర. గోడలు కూలిపోయినాయి, ఇల్లు చూడు, కవర్లు వేసుకున్నాము, అంత గలీజు ఎట్లా ఉండాలి? పిల్లలు చూడు, సంటి కూరగాయలు ఉన్నారు, ఆ ముసలోళ్ళు ఉంటారు. ఎట్లా వండుకోవాలి సార్? మాకు గుడిసె లేకపోయా, ఏం లేకపోయా, ఓళ్ళు వచ్చినా కానీ పట్టించుకుంటలేరు.
ఏది చెప్పినా కానీ చూస్తుర్రు అట్లనే వెళ్ళిపోతుర్రు ఓళ్ళు పట్టించుకుంటున్నారు మాకు ఆ గుడిసె చూడు ఆ గుడిసె మొత్తం అట్లా అయింది ఆ బూర్జ చూడు ఆ బూర్జలో సంటి పిరగాళ్ళు ఉన్నారు ఆ ముసురోళ్ళు ఉంటారు ఎట్లా బతకాలి ఎట్లా ఉండాలి మేము అంత గలీజ్ గలీజ్ ఉన్నది ఓ గెటర్లు లేవు మోరీలు లేదు ఏం లేదు మా పరిస్థితి చూడండి సారు దండం